ఇంకో ఇది మన పార్టీ ముస్లింల పార్టీ. మన పార్టీ ముస్లింల పార్టీ. తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకుంటాడు కదా, ముస్లింల ఓట్లు లేకపోతే మనం బతకలేమంటారు కదా. ఆ ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీములట. ఓన్లీ ముస్లిం మైనార్టీల, క్రిస్టియన్ మైనార్టీలు అవసరం లేదా? ఆ ముస్లిం మైనార్టీల ఓట్లే. రేపు జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి కదా, జూబ్లీస్ లో 70,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి కదా. ఆ ఓట్లు ఎట్లా పడాలి? ఇట్లా పడాలి. ఇట్లాంటి ఎత్తునే పడతాయి. సడన్ గా ఇప్పుడే ముస్లిం ఎందుకు గుర్తుకొచ్చారు? సడన్ గా ముస్లిం మంత్రి అంట, ముస్లిం ఎమ్మెల్సీలు, ముస్లిం ఎమ్మెల్యేలు, ముస్లింల కోసం పథకాలు. ఎందుకంటే జూబ్లీస్ లో ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఏమంటావు అడ్డూరి లక్ష్మణ్ అన్న? అంతేనా? నిజమేనా చెప్పింది? నేను చెప్పింది అబద్ధం నిరూపిస్తే నీ దండం పెడతా. నిరూపించట్లన్నా. ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమారు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50,000 మరి హిందూ ఆడబిడ్డలకు 50,000 ఇవ్వవా? హిందూ ఆడబిడ్డలు ఒంటరి మహిళలు అయితే వాళ్ళకి లేవు 6 పైసలు. వాళ్ళు ఓటు వేయలేదా? మీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ముస్లిం మైనార్టీల ఓట్లతోనే వచ్చిందా? మెజారిటీ అయిన హిందువులు ఓటు వేయలేదు తెలంగాణలో. సిగ్గుందా కన్నా? మా కాంగ్రెస్ కు ఓటేసిన హిందువులు అడుగుతానా? సిగ్గుందా మీకేమన్నా? మన ఇళ్లలో లేరా ఒంటరి మహిళలు? 50,000 వైఎస్ జగన్ ఇస్తాడట. ఇస్తే అందరూ ఒంటరి మహిళకి ఇవ్వాలి కదా 50,000. మరి మా ఆడపిల్లలకి ఎందుకు ఇయ్యారు అంటే ఇది ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అన్నమాట. జూబ్లీస్ లో ఉన్న మైనార్టీ మహిళలు, ఒంటరి మహిళల ఓట్ల కోసం ఈ స్కీమ్, ముస్లింల కోసం 2 స్కీములు తెచ్చిండు. కానీ మన హిందువులకు మాత్రం ఏ స్కీమ్ లేదు. ఇంకో పీకిస్తాడు, ఫుల్లు పీకిస్తాడు. 50,000 అధిక సాయం అంట ఒంటరి మహిళలకు. రేవంత్ అన్న కా సహారా మీ స్కీమ్ కే మీ స్కీమ్ కే అట. కింద ఫకీర్ అట. ఆ దూదేకుల వర్గాలకు మోపేడు ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంట్ అంట. ఓయమ్మ, ఆ పథకాల పేరు కూడా చదువుతలేదు నాకు. రేవంత్ కా సహారా అట. అది ఏందా దాని మీనింగ్ నాకు చెప్పురా. రేవంత్ అన్న ఇప్పుడు ఈ తెలంగాణ పైసలు మా పైలతోనా మరి ముస్లింల పైలతోనా? ఇప్పుడు వాళ్ళకి గలపడే పైలు తీసుకోవు, వాళ్ళ గుడికాడ పైలు తీసుకోవు, వాళ్ళ వక్బో పైసలు తీసుకోవు, ఏ తీసుకోవు. మరి పైసలు మాయాయి. హిందువుల పైసలు తీసుకోపోయి ముస్లింలకు పెడతాను అంతే. ఒంటరి మహిళకి 50,000 అంట, ఇంకేదో దూదేకులు అంటే ఇంకేందంట, ఫకీర్ల కట వాళ్ళకే 1,00,000 అట. మేల జాగిరాలు పట్టుకొచ్చి ఇస్తారా? నాకు డౌట్ వచ్చింది. ఆ మేల ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా? మా పైలు ఇస్తారా? కానీ ఈ 1,00,000 దొరుకుతాయి, ఈ 50,000 దొరుకుతాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు రేవంటారు ఆ జూబ్లీస్ లో ఓట్లు కావాలి. కానీ ఫీజు రియంబర్స్మెంట్ కు పైసలు దొరకవు, ఆరోగ్యశ్రీకి పైసలు దొరకవు, ఉద్యోగుల జీతాలకు పైసలు దొరకవు. ఎందుకు దొరికినాయి అంటే ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి దొరికినాయి. రేపు జూబ్లీస్ లో 70,000 ఓట్లు కావాలంటే ఈ పథకాలు రావాల్సిందే. సిగ్గులేదా మీకేమన్నా? ఓపెన్ గా నిరూపిస్తారు. ఫస్ట్ హిందూ అనేటోడు మారాలి. ఇలా ముస్లింలు వాళ్ళ పార్టీ ఏదో చూసుకొని ఓటేస్తారని ఒక దుర్మార్గమైన వ్యవస్థ చెప్తా ఉంటుంది సోషల్ మీడియాలో. మరి హిందూ అనేటోళ్ళు ముస్లింల పార్టీ, ఖాన్ల పార్టీ కాంగ్రెస్ కు ఎట్లేస్తారు? వాళ్ళ కోసం వాళ్ళ పథకాలు తెచ్చిరు, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఓటు వేసుకుంటారు. మరి మనం ఎట్టేస్తాను కాంగ్రెస్ పార్టీకి? సోచాయించాలి, కొంచెం సోచాయిస్తే ఏమన్నా మార్పు వస్తుంది. ఇప్పుడు దీనికి మాత్రం పైసలు లేవా? దీనికి ఉన్నాయి. మైనార్టీ స్కీమ్లకు పైసలు ఉంటాయి, కానీ మెజారిటీ స్కీమ్లకు పైసలు రావు. ఏం చేస్తారా? నన్ను సాముతారా? కోసుకొని తింటారా? ఇట్లా ఉంటాయి మన కాడికి వస్తారు ముచ్చట్లు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అట ఆసుపత్రుల సమ్మె విరమించరట. నేటి నుంచి యథావిధిగా సేవలట. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ హరిప్రసాద్ కలిసిరు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిరు. వాళ్ళు సై అన్నారు. నిధులు ఇయ్యరే, సై అన్నారు. పైసలు ఇయ్యరే. సగం పూరా, శాతం పూరా అయితే మధ్యత పోతుంది, మాకైతే ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెట్టరా అని వాళ్ళ కాళ్ళ పట్టుకున్న దామోదర్ రాజనరసింహ. వీళ్ళకి మాత్రం పైలు వస్తాయి, 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి. కావాలంటే 1 కోటి రూపాయల మనిషికి అని ఇస్తారు. వాళ్ళ పార్టీ కాంగ్ల పార్టీ కదా. మరి ఇంతవరకు అమరాబాద్ పులిస్ చేసిండు. ఈ 2
ఈయనకు పైసలు ఇచ్చిండు, వీళ్ళకి పైసలు ఇవ్వలే. కానీ పులి ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుందని రాసుకుడు. రాష్ట్రం ఎగురు పెడుతుంది, బంగారు తురుకు అవుతుంది, వద్దంటే బాగుపడుతున్నాం, మనం తట్టుకోలేకపోతున్నాం అన్న చేసే అభివృద్ధిని చూసి.